మహోన్నతుని నీడన నివసించువాడే, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. మాట చాలా బాగా జాగ్రత్తగా విందాం. చాలా చక్కని వాక్య భాగంలో మనం పరిశీలన చేస్తుంటున్నాం. ఈ 91వ కీర్తన చాలా ప్రాముఖ్యమైనది. దేవుని కాపుదల ఎలా ఉంటుందో చెప్పేటటువంటి కీర్తన. ఆ కీర్తనలోని కొన్ని వచనాలు మనం జ్ఞాపకం చేస్తుంటే, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, ఆయన రెక్కల చాటున కప్పుతాడు, ఆయన సత్యము ఆయన కేడము నీకు డాలు ఉంటుంది, చీకటిలో సంచరించి భయానికైనను తెగులకైనను మధ్యాహ్నం మంది పాటు చేసే రోగానికైనను నువ్వు భయపడాల్సిన పని లేదు. నీ గుడి పక్కన 1000 మంది పడినా 10,000 మంది కూలినా నువ్వు ఏ అపాయం ఎందుకు రాదు అని చెప్పేటువంటి ఈ యొక్క కీర్తన 91వ కీర్తన చాలా చక్కని కీర్తన. దావీదు తన అనుభవాన్ని, దావీదు తన యొక్క పరిస్థితులను మరి చూసి రచించినటువంటి కీర్తన. అయితే ఈ కీర్తనలో ఒక ప్రాముఖ్యమైన మాటను మనం ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో ధ్యానం చేస్తుంటున్నాం. ఏంటి ప్రాముఖ్యమైన మాట అంటే, ఇక్కడ మా 2 వరుసలు ఉన్నాయి. మహోన్నతుని చాటున నివసించువాడు రెండవది సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఈ 2వ పదాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. సహజంగా ఈ లోకంలో మనం జీవించడానికి ఏం కావాలంట? ఏం కావాలి? నీడ కావాలి కదా. ప్రాముఖ్యమైన విషయం. జనాలు సాధారణ చెప్పేందంటే ఏం కావాలి? కూడు, గుడ్డ, నీడ. తినటానికి భోజనం కావాలి, కట్టుకోవడానికి బట్టలు కావాలి, ఉండటానికి ఒక నీడ కావాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. అయితే ఇది ఈ లోకంలో సంబంధించింది. మరి పరలోక సంబంధమైన విషయంలో కూడా మరి మనకు ఒక నీడ, మనకు ఒక ఆశ్రయము, మనకు తోడు కావాలి. దేవుని వాక్యం చెప్తూ ఉంది, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. చూడండి, గమనించాలి పిల్లరా, ఇక్కడ సర్వశక్తుని నీడ అనగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ప్రభు చెప్తున్నాడు, ప్రయాసపడి భారం వహించిన వాళ్ళరా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. దేవుని స్తోత్రం. నీ ప్రయాసంతా సర్వశక్తుల మీద ఉంచి, నీ ప్రయాసంతా సర్వశక్తుల మీద భారమంతా ఉంచి నువ్వు విశ్రమించు. మరట బైబిల్లో న్యాయాధిపతి గ్రంథంలో 9వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట, అతడు మీరు సంతోషించిన కాక. చూడండి, ఇక్కడ అంటే అంటున్నాడు, చెట్లన్నీ కలిసి ఏమైందంట? చెట్లన్నీ కలిసి అక్కడ ఒక సందర్భం జరుగుతూ ఉంది. చెట్లన్నీ కలిసట ఏం చేసినాయంట? ముండ్ల పొద మీరు నిజముగా నన్ను మీ మీద రాయిగా నియమించుకొని కోరినలా రండి, నా నీడను ఆశ్రయించండి. ముండ్ల పొద చెబుతుందంటే మాట. ముండ్ల పొద అంటుందంట, నేను రాజునైతే నన్ను రాజుగా నియమించుకోండి, నా నీడలో మీరు. ముళ్ళ చెట్టు నీడ ఎంత ఉంటుంది? ముళ్ళ చెట్టు నీడ ఎక్కువ ఉంటుందా? వేప చెట్టు నీడ ఎక్కువ ఉంటుందా? లేకపోతే చింత చెట్టు నీడ ఎక్కువ ఉంటుందా? ముళ్ళ చెట్టు నీడ ఉంటుందా? ఆ ముళ్ళ చెట్టు అడుగుతుందంట, నన్ను రాజుగా నియమించుకోండి, లేకపోతే నల్ల నుంచి అగ్ని బయలుదేరి మిమ్మల్ని తగలబెడుతుంది. అది వాస్తవమే. ముళ్ళ చెట్లు అన్ని గుంపులుగా ఉంటాయి. ఎండకి గాలికి మంట రేగుతుంది. అవి మండితే ఇవి కూడా మండాల్సిందేగా. అట్నే లోకంలో ఉన్న పరిస్థితులు మనకంతే. మనము ఉన్నామట, మనమందరం లోకంలో ఉన్నాం, ముళ్ళ పొదల జీవితంలో ఉన్నాం. ఈ జీవితంలో ఉన్నప్పుడు ఆ వేడి, ఆ మంట సగం మనకి తగులుతూనే ఉంది. అయితే ఇది ఈ ముళ్ళ పొద ఏం సూచిస్తూ ఉందంటే, శరీర కార్యాలను, శరీరేచ్ఛలను, ఆకర్షణమైన కోరికలు లేదా ఆకర్షణ, ఇంకా అవన్నీ కూడా
సూచిస్తూ ఉన్నాయి. లోకం ఏం కోరుకుంటుంది? లోకం చూడగానే ఏం కావాలి? చూడగానే అందంగా ఉండాలి, అంటే డబ్బు ఎక్కువ ఉండాలి, లేకపోతే ఇక ఏదో పలుకుబడి బాగా ఉండాలి, ఇవన్నీ చూస్తూ ఉంటారు. ఒకరోజు మరి ఈ దావీదు తీసుకున్న జరిగింది. దేవుడు చూడాల, దావీదు నాన్నగారి దేవుడు ఒక సమయాన్ని పంపించినప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఒకే ఒక మాట అన్నాడు, నేను పై రూపంలో చూసేవాడిని కాదు. కాబట్టి ఇక్కడ శరీర బాంధవ్యాలు కానివ్వండి, లోకంలో జరిగిన ఆకర్షణ కానివ్వండి, శరీరచలు కానివ్వండి, ఇవన్నీ కూడా ముళ్ళ చెట్ల నీడకు సాదృశ్యంగా ఉన్నాయి. ముళ్ళ చెట్టు పరిస్థితి ఏంటి? ఎండొస్తే వాడిపోతుంది. మానవుని అందం కూడా అంతే, మనుషుని అందం కూడా అంతే, మనుషుని ఆకర్షణ కూడా అంతే. కాబట్టి అది ముళ్ళ పొదల నీడ. ఏ నీడ అది? ముళ్ళ పొదల నీడ. ముళ్ళ చెట్టు అంటుందంట, మీరందరూ రాజుగా పెట్టుకుని నా నీడలో ఉండండి. మీరందరూ ఎవరెవరు? లెబనోన్ చెట్లు, దేవదార చెట్లు, టేకు చెట్లు, చింత చెట్లు, వేప చెట్లు, ఇవన్నీ అంట ముళ్ళ చెట్టు నీళ్ళలో రావాలని. అసలు ముళ్ళ చెట్టు అంతా దాని భాగ్యం అంట. అదంటుంది, మీరందరూ నా నీడలోకి రండి అని. పిల్లరా, ఈ సమయంలో మనం చూస్తూ ఉంటే యోనా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో ఇంకొక జ్ఞానం కనిపిస్తుంది మనకి. యోనా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో ఇంకొక కనిపిస్తుంది. చూడండి ఒకసారి. యోనా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో సొరచెట్టు ఒకటి ఏర్పరిచి అతని కలిగిన శ్రమ పోగొట్టుటకై యోనా తలకు పైగా నీడ ఇచ్చినట్లు చేసిన ఆ సొర చెట్టును చూసి యోనా బహు సంతోషించాడు. మరుసటి ఉదయం దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయాడు. మరియు ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించగా యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అవి సమస్యలు బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలనుకొని అనుకున్నాము. చూస్తారా పిల్లల ఈ సంగతి చూస్తూ ఉంటే ఈ తాత్కాలికమైన నీడ ఇది ఏంటి? ఒక రోజు పుట్టింది, ఒక రోజు పెరిగింది, నీడనిచ్చింది, తూర్పు గాలి వచ్చేసరికి ఎండిపోయింది. ఇది దేనికి సాదృశ్యం అంటే శారీరక బంధాలకు బాంధవ్యాలకు సాదృశ్యం ఉంది. బంధువులు సాదృశ్యం ఉంది. బంధువులు అన్ని మనకాడ బాగుంటే వస్తారు, మనం బాగాలేకపోతే దూరంగా వెళ్ళిపోతారు. శారీరక బాంధవ్యాలు సొర చెట్టు వాడిపోయినట్టే ఈ బాంధవ్యాలన్నీ వాడిపోతాయి. ఒక రోజున తల్లిదండ్రుల బంధం కానివ్వండి, భార్యాభర్తల బంధం కానివ్వండి, స్నేహితుల బంధం కానివ్వండి, ఒక రోజు వాడిపోతుంది. మూడవది చూస్తే మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం. తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షము కింద కూర్చొని ఇది బదరీ వృక్షపు నీడ. ఏం నీడ? బదరీ వృక్షపు నీడ. ఈ బదరీ వృక్షపు నీడ ఏం సూచిస్తుందంటే నిరుత్సాహం, భయం. ఎలియా అంటాడు, అయ్యా చాలా సేవ చేశాను, ఆయన ఇంకా చాలా చేశాను, నాకు చాలా ఇక మా పితరుల కంటే నేను పెద్దవాడేం కాదు, వాళ్ళు చచ్చిపోయారు, నేను కూడా చచ్చిపోతా, చచ్చిపోవడం నాకు సమయం అని చెప్పి అడుగుతున్నాడు. ఎలియా అంటాడు, ఎలియా లే, నువ్వు ఇంకా ప్రయాణం చేయాల్సిన దూరం ఉంది, నువ్వు ఇంకా సేవ చేయాల్సిన దూరం ఉంది. భయపడుతున్నావా? ఇక నాకు ఈ పని చాలనుకుంటున్నావా? నేను ఇక మానుకుంటున్నా అంటున్నావా? నిరుత్సాహపడుతున్నావా? భయపడుతున్నావా? జాగ్రత్త, భయపడుతూ
ఇంకా నీకు పని ఉంది. ఆ తర్వాత ఏం చేసి తెలుసా ఏలియా? రోషంతో 850 మంది అబద్ధ ప్రవక్తలను గెలిచాడు. ఎంతమంది? చచ్చిపోదాం అనుకున్న ఏలియా, ఈ పని మానేద్దాం అనుకున్న ఏలియా, ఇక నాకు చాలు ప్రభా, నేను తట్టుకోలేకపోతున్నాను, ఓర్చుకోలేకపోతున్నాను అనుకున్న ఏలియా 850 మంది అబద్ధ ప్రవక్తలను గెలిచాడు. యెజబెలు బెదిరింపుతో బదరీ వృక్షం కింద వచ్చి పడ్డాడు. యెజబెలు బెదిరిస్తూ ఉంటే నిజమనుకున్నాడు. తన నిజాన్ని భయపడ్డాడు, నిరాశపడ్డాడు, నిరుత్సాహపడ్డాడు. దేవుడు బలపరిచాడు. లేదు లేదు, నీకు ఇంకా పని ఉంది, నువ్వు చేయాల్సిన పని ఇంకా ఉంది. జాగ్రత్త. నిరుత్సాహపడుతున్నావా నీ జీవితంలో? జాగ్రత్త. నిరుత్సాహపడుతున్నావా నీ జీవితంలో? అయా, నువ్వు ఇచ్చిన పని నేను చేయలేకపోతాను అనుకుంటున్నావా? దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు ఇంకా పని ఉంది, నువ్వు గెలవాల్సింది చాలా ఉంది, నువ్వు చేయాల్సిన పని చాలా ఉంది. కాబట్టి అలాంటప్పుడు మనం రావాల్సిన ఏడేంటి? ఒకటి, ముళ్ళ పొద నీడ చూసాము. అదేంటి? ఏమనుకున్నాం? అది కోరికలు, ఆకర్షణ అనుకున్నాం. శరీరమైనటువంటి తలంపులు అనుకున్నాం. ఏది? ముళ్ళ పొదల నీడ. రెండవది స్వరచెట్టు నీడ. తాత్కాలిక బంధుత్వాలు, తాత్కాలిక స్నేహాలు, ఇవన్నీ కూడా బంధుత్వ బాంధవ్యాలను కూడా స్వరచెట్టు నీడ లాంటివి. ఒకరోజే పుడతాయి, తూర్పు గాలి రాగానే దూరం అయిపోతాయి. మూడవది బదరీ వృక్షపు నీడ. నిరుత్సాహము లేదా భయము, ఇవి లాంటిది ఈ బదరీ వృక్షపు నీడ. ఇలాంటప్పుడు మనం రావాల్సిన నీడ ఒకటి ఉంది. అదే ఏంటంటే మనం చదువుకున్నాం ఇప్పుడు, సర్వశక్తుని నీడను విశ్రమించటం. సర్వశక్తిని నీడను విశ్రమించటం. చూడగా అది చూస్తే పరమగీతము 2వ అధ్యాయం 3వ వచనం. పరమగీతం 2వ అధ్యాయం 3వ వచనం. అడవి వృక్షములలో జల్ద వృక్షం ఎట్లున్నదో పురుషుల్లో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభక్తుడైన అతని నీడను కూర్చుంటుని అతని ఫలము నా జిహ్వకు మధురము. ఏంటంట? అతని ఫలము నా జిహ్వకు మధురము. పిల్లరా, ఇది 4వ నీడ, జల్దర వృక్షపు నీడ. ఎవరు అయినా మనం చూస్తూ ఉంటే చూడండి, పరమగీతములో మనం చెప్పినటువంటి ఆ పరమగీతం అనేది ఒక చక్కని పాట, ఒక చక్కని గ్రంథము, ఒక చక్కని సన్నివేశాన్ని పరమగీతం రాయబడింది. ఒక చక్కని సన్నివేశం. ఈ సన్నివేశంలో ఉన్నటువంటి ప్రియుడు యేసు ప్రభు వారు, ఆ సన్నివేశంలో ఉన్న కన్యక సంఘము. ప్రియుడరా, ఈ ప్రియుడు ఏమంటున్నాడు? అడవి వృక్షములలో జల్దర వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఎవరి ప్రియుడు? యేసు ప్రభు వారు. యేసు ప్రభు వారు అంటున్నాడట, జల్దర వృక్షంలో ఉన్నాడట. జల్దర వృక్షం నీడలోకి రావాలి. కాబట్టి ముళ్ళ చెట్టు నీడ కాదు, స్వర చెట్టు నీడ కాదు, బదరీ వృక్షపు నీడ కాదు. 4వ నీడ ఏంటి? జల్దర వృక్షపు నీడ. ఇదే యేసు ప్రభు యొక్క నీడ. అదే సర్వశక్తిని యొక్క నీడ. సర్వశక్తిని ఆశ్రయించడం. పిల్లరా, మనం గమనిస్తూ ఉంటే సర్వశక్తిని ఆశ్రయించాలి మన జీవితంలో యేసు ప్రభువుని ఆశ్రయించకపోయినట్లయితే, యేసు ప్రభువుని మనం ఆశ్రయించకపోయినట్లయితే మన జీవితం అంతా ఏమవుతుంది? వ్యర్థమైపోతుంది. జాగ్రత్త నా ప్రియ సహోదరుడా, యేసు ప్రభు మీద ఆశ్రయం ఉంచుతున్నావా? లేక నీ సొంత తలంపులు, నీ సొంత ఆలోచన కలిగి ఉంటున్నావా? దేవునికి అందుకే అన్నాడు ఇక్కడ, సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. ప్రియ సహోదరి సహోదరుడు, నీకున్న భారం అంతా
ప్రయాసపడుతున్న భారం అంతా ఏం చేయాలట? ఆయనకి అప్పు చెప్పాలి. నువ్వు విశ్రమించు, నువ్వు ప్రశాంతంగా జీవించు. నీ దేవుడు, నా దేవుడు, మనం నమ్మిన నా ప్రియ దేవుడు, ఆయన మనల్ని బహు చక్కని జీవితంలో తీసుకెళ్తాడు. అదే దేవుడు నాకు చెప్తోంది. శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా ఏం చూస్తాం? నీడ కావాలి, మనల్ని ఆదరించేవాడు కావాలి, మనల్ని ఆదరించేవాడు కావాలి, ఆశ్రయం ఇచ్చేవాడు కావాలి కదా, సహాయం చేసేవాడు కావాలి. ఆయన మన ఆశ్రయ దుర్గం, ఆయన మన సహాయకుడు, ఆయన మన స్నేహితుడు. కాబట్టి ఆయన నీళ్ళకు మనం వెళ్దాం, ఆయన నీళ్ళకు వెళ్దాం. మహోన్నతుల చాటుగా ఉండటానికే వెళ్దాం, మహోన్నతుల చాటు నివసించడానికే వెళ్దాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, మధ్యాహ్న సమయంలో ఎలా ఉందో ఆ కీర్తనకారుడు సొలొమోను అంటాడు, ఎట్లుందంట? ఆయన ఫలము నా జిహ్వకు మధురంగా ఉందంటాడు, మధురంగా ఉందట. కాబట్టి పిల్లరా, ఈ మధ్యాహ్న సమయంలో మనం ఆరాధిస్తాము, అయ్యా నా జిహ్వ ఫలమును నీకు సమర్పిస్తున్నాను. అయితే ఆయన ఫలమేమో మధురంగా ఉంది, మరి నీ ఫలం ఎలా ఉంది? నీ జీవితం ఎలా ఉంది? మధురమైన జీవితం ఉందా? ఎప్పుడు మధురంగా మారుతుంది నీ జీవితం? సహజంగా మనం చూస్తూ ఉంటే దేవుని బిడ్డల జీవితం ఎప్పుడు మధురంగా మారుతుందంటే దేవునితో మాట్లాడినప్పుడు. దేవునితో సంబంధం ఎలా ఉంటుంది? మాట్లాడాలన్నా మాట్లాడాలి, లేదా పాటన్నా పాడాలి. ఆయనకి మాట్లాడుతున్నాం, ఆయనతోటి ఎట్లా మాట్లాడాలి? ఒకప్పుడేమో మాట్లాడే అవకాశం లేదు. బైబిల్ 2 భాగాలు మనకి ఏమో తెలుసు, పాత నిబంధన భాగము, కొత్త నిబంధన భాగం. పాత నిబంధన భాగంలో మనుషులు ఊరు ఆయనతో మాట్లాడటానికి లేదు. కేవలము మనుషులు వెళ్ళి యాజకుడితో చెప్తే, యాజకుడు వెళ్ళి దేవుడితో చెప్తే, దేవుడు మళ్ళీ యాజకుడితో మాట్లాడితే, యాజకుడు వచ్చి మళ్ళీ మనుషులతోటి మాట్లాడాలి. అప్పుడు విధానం అది, అప్పుడు విధానం అది. ఇప్పుడు విధానం ఏంది? ఎవరికి వాళ్ళే ఆయన తండ్రి దేవుడా అని ప్రార్థన చేసే అవకాశం ఉంది. ఎవరు వాళ్ళే మాట్లాడవచ్చు, మామూలుగానే మాట్లాడవచ్చు, కూర్చునే మాట్లాడుకోవచ్చు, పడుకునే మాట్లాడవచ్చు, నడుస్తూనే మాట్లాడవచ్చు, నిద్రపోతూనే మాట్లాడవచ్చు. ఆయనతో మాట్లాడే అవకాశం ఉంది మనకి. ఒక దినాన్న ఈ అవకాశం మూసివేయబడుతుంది. ఒక దినాన్న ఆయన పిలిచినా పలకడు, ఒక దినం ఆయన పిలిచినా కనపడదు. ఇప్పుడేమో అంటున్నాడు, మీరు పిలిస్తే నేను ఉంటాను, మీరు పిలిస్తే నేను పలుకుతాను, మీరు ప్రార్థన చేస్తే నేను సహాయం చేస్తాను అంటున్నాడు. కాబట్టి పిల్లరా, మనం ఏమైనామో పరిశీలన చేసుకుంటాం. మన జీవితం మధురంగా మారాలంటే ఆయనతో మాట్లాడాలి, ఆయన పాట పాడాలి, ఆయన చెప్పిన మాట వినాలి. మన పిల్లలు ఎవరైనా మాట వినాలనుకోండి, వాళ్ళు ఏదో చదివినప్పుడు చెప్తాం, నా మాట ఇంటలేదు కాబట్టి నేను నీకు ఇవ్వను అంటాం కదా. సహజంగా తల్లిదండ్రులు అనే మాట అది. నువ్వు నా మాట వినాలి కాబట్టి నేను నీకు ఇవ్వను. ఈ లోకం తల్లిదండ్రులు అట్లా మాట్లాడితే పర్లోక తండ్రి కూడా అంటాడు, రైట్ నేను చెప్పిన మాట విన్నావా నువ్వు? చూడండి, దేవుని యొక్క పరిస్థితులను గమనిస్తే ఆయన కోపం ఎంత భయంకరం అంటే, చిన్న ఖర్చీమంత గొడ్డ కోసం కుటుంబం మొత్తము భూమిని నడిచి భూమి విడిపోయి దాంట్లో పడ్డారు. అంత కోపం ఆయనకి. ఆయన ప్రేమ ఎంత గొప్పదో ఆయన కోపం కూడా అంత భయంకరం. కాబట్టి ఆయన కోపానికి అవకాశం లేకుండా, ఆయన కోపానికి తావు లేకుండా మనము ఏం చేయాలి? ప్రభువుకి ప్రేమగా జీవించాలి, ప్రభుత్వం మాట్లాడాలి, ప్రభు పాట పాడాలి, ఆయనతో ప్రార్థన చేయాలి, ఆయన గణపరచాలి, ప్రతి విషయాల నుంచి గణపరచాలి, చేసిన మేలు మీరు గణపరచాలి. ఆ రీతిగా మనం ప్రభువును గణపరిచి కీర్తించి కొనేవారు ఉంటాం.